హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు టమాటా రవ్వ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఇన్స్టెంట్ కూడా. ముందుగా దానికి 2 టమాటాలను తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క తీసుకొని వీటిని మనము నీళ్లు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి మనం మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. దాని తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. అదే కప్పుతోటి సగము బియ్యపిండి కూడా తీసుకోవాలి. తర్వాత పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి. దీనికి బదులు మైదా కూడా వేసుకోవచ్చు. మైదా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనం యూజ్ చేసాం కాబట్టి దాన్ని చూసుకొని ఎండు కారం అనేది వేసుకోండి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత మనము కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండి అనేది కలుపుకోవాలి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత మనము పెనం పైన కొంచెం నూనె వేసేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దోశలాగా వేసుకోవాలి. ఇక్కడ పెనం అనేది చాలా వేడిగా ఉండాలి. అప్పుడే మనం వేసుకునే దోశ అనేది ఈ విధంగా చిల్లులుగా వస్తుంది. తర్వాత పైనుంచి కూడా కొంచెం నూనె వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు ఆన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. ఆ విధంగా ఆన్ అండ్ మీడియం మనం అడ్జస్ట్ చేసుకుంటే చాలా క్రిస్పీ దోశ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా మనము కాల్చేసుకోవాలి. దీన్ని మనము డైరెక్ట్గా తినొచ్చు, లేదా కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ దేనితోటైనా కానీ తీసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.